ఎప్పుడూ టీవీలో చూస్తూ ఉంటాం. ఈ అసెంబ్లీని చూడడం వల్ల నార్మల్‌గా అనుకునేవాళ్ళం. కానీ క్లారిటీగా ఫస్ట్ టైం చూసాము. వాళ్ళని చూసిన తర్వాత మేము చాలా ఇన్‌స్పైర్ అయ్యాం. నాకైతే స్పీకర్ ప్లేస్‌లో కూర్చోవాలని ఒక ఇన్‌స్పిరేషన్ అనేది దొరికింది. కాబట్టి నేను స్పీకర్ సార్‌లాగా స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను. నేను చదివాను వాళ్ళ గురించి, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఇప్పుడు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను పెద్దయిన తర్వాత కూడా ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ. ఈరోజు మేము లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చాము. అందులో ఎమ్మెల్యే సార్ మాకు బాగా నచ్చారు. మేము కూడా ఒక మంచి ఎమ్మెల్యేగా అయ్యి మా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాము. ఆ అసెంబ్లీ కూడా చాలా బాగుంది. దాని ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. అలాగే మా తరం వాళ్ళకు కూడా అసెంబ్లీ ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి విషయాలు చాలా అవసరం. మా అందరికీ చాలా నచ్చింది ఇక్కడ. నాకు అయితే చాలా బాగుంది. మేము చదువుకుంటుంది కూడా ఎమ్మెల్యే మినిస్టర్స్ గురించి కూడా చదువుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు చూడటం వల్ల మా అందరికి ఇంకా బాగా అర్థమైంది. మేము ఇంకా రీసెర్చ్ చేయొచ్చు ఇంకా డీప్గా. నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఇంకొకసారి కూడా రావాలనిపిస్తుంది. When I came to this session, I feel like, when I'm grown up, I just want to join in the government and speak like how the MLAs they all spoke. Today I'm very happy to see the collaborative decision making in legislative assembly in Andhra Pradesh. I learned that leaders come together and make different laws for people. When leaders meet together, they make better laws for the people. This visit inspires me to be a good and responsible citizen. Thank you. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్పీకర్ వీళ్ళందరూ అసెంబ్లీలో ఉన్నారు. మేము వెళ్ళేసరికల్లా వాళ్ళు మైనారిటీ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయాలు మాకు ఎంతో నచ్చాయి. అలాగే మేము కూడా వాళ్ళలో ఒకరిలాగా వెళ్ళి కూర్చోవాలని అనుకుంటున్నాము. చాలా ఇన్స్పైర్ అయ్యాము వాళ్ళని చూసి. ఇలాంటి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే మా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.